ఇవాళ పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. కేబినెట్ ఆమోదంతో సంబంధం లేకుండానే పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు తీసుకొస్తున్నారు. బిజినెస్ రూల్స్ 12B ప్రకారం కేబినెట్ ముందుకు వెళ్లకుండానే పార్లమెంట్లో బిల్లులు తీసుకొచ్చే అవకాశం ఉంది. పార్లమెంట్ ఆమోదించిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు అమరావతి బిల్లు రానుంది. కేంద్ర కేబినెట్ ఆమోదంతో రాష్ట్రపతి దగ్గరకు అమరావతి బిల్లు వెళ్లనుంది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఏపీ రాజధానిపై కేంద్రం గెజిట్ విడుదల చేయనుంది. గతంలో ఆర్టికల్ 360 జమ్మూ కశ్మీర్, మహారాష్ట్రకు సంబంధించిన బిల్లుల విషయంలో ఇదే విధంగా కేబినెట్ ముందుకు వెళ్లకుండానే నేరుగా పార్లమెంటు ముందుకు బిల్లులొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం సవరణ బిల్లు 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఇవాళ లోక్సభలో ప్రతిపాదించనున్నారు. బిల్లుపై చర్చను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించనున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు టీడీపీ నుంచి చర్చలో మరో 2 ఎంపీలు పాల్గొననున్నారు. బీజేపీ నుంచి బిల్లుపై పురంధేశ్వరి మాట్లాడనున్నారు. జనసేన నుంచి 2 సభ్యుల్లో ఒకరికి బిల్లుపై మాట్లాడే అవకాశం లభించనుంది. 2024 జూన్ 2 నుంచి ఈ సవరణ అమల్లోకి వచ్చినట్లుగా పరిగణిస్తారు. లోక్సభలో ఇవాళే ఈ బిల్లు ఆమోదం పొందేలా కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారంతో ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ఇవాళ పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతోంది. అయితే ఈ బిల్లులో చర్చ సందర్భంగా ఎవరెవరు, అంటే ముఖ్యంగా ఏపీ నుంచి ఎవరెవరు పాల్గొనబోతున్నారు? రైట్, ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధాని అమరావతిగా గుర్తిస్తూ తీసుకువచ్చిన బిల్లు పైన ఈరోజు పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యారాయ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లు పైన మొదట కేంద్ర సహాయక మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చర్చను ప్రారంభిస్తారు. ఆ తర్వాత మరో 2 టీడీపీ ఎంపీలతో పాటు వైసీపీకి సంబంధించిన ఒక ఎంపీ, అదేవిధంగా జనసేన పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ, బీజేపీ నుంచి పురంధేశ్వరి ఈ యొక్క బిల్లు పైన చర్చిస్తారు. అదేవిధంగా ఇటు అమరావతి 2024 జూన్ 2 నుంచి కూడా అమరావతిని రాజధానిగా గుర్తిస్తూ ఇప్పటికే ఇటు రాష్ట్ర అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని సమర్థిస్తూ ఈరోజు ఈ బిల్లును ప్రవేశపెట్టినారు. అయితే 2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కొన్ని కీలక మార్పులను చేస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సవరణ బిల్లు 2026గా దీన్ని తీసుకురాబోతున్నారు. అయితే మొదట కేబినెట్ బిల్లుకు సంబంధించిన ఆమోదం తెలపాలి అనేది కూడా కొంత చర్చ జరిగింది. అయితే గతంలో ఏదైతే ఆర్టికల్ 360 కావచ్చు, ఇతర అంశాలన్నీ కూడా నేరుగా పార్లమెంటుకు తీసుకువచ్చిన నేపథ్యంలో అదే విధంగా కూడా ఈ రోజు ఈ బిల్లును కూడా మొదట పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెడతారు. మధ్యాహ్నం 12 గంటలకు ఈ బిల్లు టేబుల్ కానుంది. ఆ తర్వాత రేపు రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర కేబినెట్ ముందుకు ఈ బిల్లు వెళ్తుంది. ఆ తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో గెజిట్ నోట్ విడుదల చేస్తారు. 2024 జూన్ 2 నుంచి కూడా శాశ్వత రాజధాని అమరావతిగా గుర్తిస్తూ గెజిట్ విడుదలవుతుంది. అయితే ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 10 ఏళ్ల పాటు ఉమ్మడి హైదరాబాద్నే ఉమ్మడి రాజధానిగా నిర్ణయిస్తూ అప్పట్లో చట్టం చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ లో కాకుండా అమరావతినే శాశ్వత రాజధానిగా గుర్తించాలంటూ కూడా 2014 నుంచి 19 వరకు కూడా అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం దానిపైన అమరావతిని రాజధానిగా గుర్తించాలంటూ కూడా రైతుల నుంచి భారీగా భూసేకరణ జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 రాజధానుల ప్రతిపాదనను తీసుకురావడంతో అమరావతి అంశం కొంత వెనక్కి వెళ్లిన పరిస్థితి ఉంది. అయితే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ యొక్క అమరావతినే శాశ్వత రాజధానిగా గుర్తించాలంటూ కూడా దీన్ని సంబంధించి రైట్, థ్యాంక్ యూ గోపి. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్ రవిచంద్, ఏదైతే ఇవాళ పార్లమెంట్ ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతోందో దీని తదుపరి, అంటే ఇవాళ పార్లమెంట్ ఆమోదం తెలిపిన తరువాత అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? హరీష, ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛగా ఉంది అమరావతి రాజధానిగా ఇప్పుడు వరకు కూడా
అధికారిక గుర్తింపు లేని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు పార్లమెంట్లో ఏదైతే లోక్సభలో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టబోతున్నారు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోరిక తీరే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అమరావతి రాజధాని ప్రాంతంలో రైతులు కావచ్చు, అనేక మంది ప్రజలు కావచ్చు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో 3 రాజధానుల పేరుతో ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు కావచ్చు, వారి భవిష్యత్తు అంధకారమైన పరిస్థితిలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని చట్టబద్ధత కల్పించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో విస్తృత సంప్రదింపుల తర్వాత వీరి కోరికను రాష్ట్ర ప్రభుత్వ కోరికను కేంద్రం మన్నించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే రాజ్యాంగబద్ధ ప్రాసెస్ అయితే ఈరోజు జరగబోతుంది, తర్వాత ఏదైతే రాష్ట్రపతి ఆమోద ముద్ర తర్వాత గెజిట్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సంబరాలు జరుపుకోవాలి, అందరూ కూడా కేంద్రానికి కృతజ్ఞతలు తెలపాలని ఇప్పటికే చంద్రబాబు కూడా తన శ్రేణులు కావచ్చు అందరికీ కూటమి నేతలందరూ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. రాజధాని ప్రాంతంలో ఈరోజు కూడా ఒక సెలబ్రేషన్స్ అయితే జరుపుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. ఎందుకంటే లోక్సభలో 12 గంటలకు ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత ఇక్కడ రాజధాని ప్రాంతంలో కూడా సెలబ్రేషన్స్ జరుగుతాయి. అదేవిధంగా చంద్రబాబు కూడా ఇప్పటికే పిలుపునిచ్చారు. ఎందుకంటే ఈ రాజ్యాంగబద్ధ ప్రాసెస్ అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత వస్తుంది కాబట్టి తర్వాత తమ కేంద్రానికి కృతజ్ఞతలు తెలపాలి, అందరూ కూడా కొంత సెలబ్రేషన్ చేసుకోవాలనే విధంగా కూడా పిలుపునిచ్చిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా ఆ డేని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉందని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి ఇప్పుడు కూడా కేంద్రం కూడా బాగా ముందు చూపుతోనే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే సిఆర్డీఏ పరిధి మొత్తం కూడా అమరావతిలోనే ఉండే విధంగా కూడా బిల్లులో మార్పులు చేస్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే అమరావతి మొదటి దశ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, రెండో దశ ల్యాండ్ పూలింగ్ కావచ్చు, ఈ విధంగా విస్తృతంగా సిఆర్డీఏ పరిధి అయితే ఉంది. ఈ పరిధి మొత్తాన్ని కూడా అమరావతి కింద కూడా గుర్తిస్తూ కేంద్రం చట్టంలో మార్పు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏది కోరుకుంటే అది కేంద్రం పూర్తి స్థాయి సహకారం అందిస్తున్న పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అనేక విజయాలు సాధిస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్థిక అంశాల్లో కావచ్చు, రాజధానికి నిధులు కావచ్చు, అనేక అంశాల పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అనేక ఇష్యూస్లో కేంద్రం పూర్తి స్థాయి సహాయ సహకారాలు ఏ విధంగా లభిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ విధంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాజధానికి చట్టబద్ధత కావాలని చాలా రోజుల నుంచి కోరుకున్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా కేంద్రం కూడా చాలా కూలసంగా చర్చించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా అసెంబ్లీ నుంచి తీర్మానం కావాలని కూడా కేంద్రమే కోరడం కూడా విశేషం. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలతో అమరావతికి చట్టబద్ధత రాబోతుంది. హరీషా. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.